నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసు విచారణ నిమిత్తం గ్రామ పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ ఇసుకపట్ల హర్ష వీణ రాజంపేటలోని ఏఎస్పీ కార్యాలయానికి శనివారం వచ్చారు. లాయర్ సాయి కృష్ణ ఆజాద్తో కలిసి రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా లాయర్ సాయి కృష్ణ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ, ఆజాద్ పేద ప్రజల పక్షాన పోరాడతాడని, విచారణ నిమిత్తం హాజరయ్యామని, జాతీయ హక్కులకు తాము ఫిర్యాదు చేశామని, న్యాయంపై తమకు నమ్మకం ఉందని, నిజాలు బయటికి వస్తాయని అన్నారు. అందరికీ నమస్కారము. ఈ గ్రామ పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఇసుకపట్ల హర్షవీణ అనే ఆమె నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీలో ఒక పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. నా మీద దౌర్జన్యం జరిగింది అనేసి ఒక పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ పిటిషన్ విచారణ భాగంగా ఒక నోటీస్ ఆమెకి ఇవ్వడం జరిగింది, వచ్చి ఇక్కడ ఎంక్వైరీ అటెండ్ అవ్వండి అనేసి. సో దాని భాగంగా ఆమె ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఎంక్వైరీ అటెండ్ అవ్వడం జరిగింది అండ్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. సో ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు, ఆమె ఇచ్చిన పిటిషన్ మేరకు ఈ ఎంక్వైరీ అనేది నడుస్తుంది. సో ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ హర్ కంప్లైంట్ చట్ట ప్రకారంగా మనము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఎవరు దౌర్జన్యం చేశారు సార్? ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఒక ఎమ్మెల్యే మీద ఇవ్వడం జరిగింది. ఓకే, అది మనం యాజ్ పర్ మెరిట్స్, యాజ్ పర్ చట్టపరంగా చేస్తాం. ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో అరవ శ్రీధర్, ఆయన మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అతను మా యొక్క క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆమె పైన పలుమార్లు అత్యాచారం చేయడం కానీ, అలాగే పెళ్లి చేసుకున్న మోసం చేయడం కానీ, సో ఆమె అబార్షన్ పదం అని కూడా అబార్టెడ్ అంటే టాబ్లెట్ రూపంలో చేయడం కానీ, అలాగే ఆమె దగ్గర కొంత డబ్బులు తీసుకున్నారని కూడా ఎవిడెన్స్ ఉంది మా దగ్గర. ఇవన్నీ కూడా అంటే మా క్లయింట్ ఆయన ఎక్స్టార్షన్ చేశాడు, పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు, ఆమె పైన పలుమార్లు అత్యాచారాలు చేశాను పిటిషన్ మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఏంటంటే దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈరోజు ఏఎస్పీ గారికి నోటీస్ పంపడం జరిగింది. అలాగే మాకు కూడా నోటీస్ పంపారు. సో ఆ విషయం మీద మేము సార్ ముందు హాజరయ్యి మా యొక్క ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము ఆధారాలు ఏవైతే సబ్మిట్ చేసాము, అంటే ఎఫ్ఐఆర్ కాపీ ఇవన్నీ కూడా సబ్మిట్ చేశాము. సో దానికి ఆయన స్పందించారు. చట్టపరంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మా క్లయింట్కి చాలా అన్యాయం జరిగింది. ఎందుకు అంటే అది ఏ విధమైన పరిస్థితులు అనేవి మీకు లోకల్లో ఉన్న వాళ్ళకి మీకే అర్థమవుతుంది, నాకంటే మీకే ఎక్కువ తెలుసు. కాబట్టి మేము న్యాయపరంగా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎంతవరకైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మా క్లయింట్ కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. సో అతి ముఖ్యమైనది ఏంటంటే 318 అంటే జనరల్గా చీటింగ్ కేసు మేము పెట్టిన కంప్లైంట్లో చీటింగ్ కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు. అసలు జరిగింది అది కాదు. ఏంటి 69 BNS పెళ్లి చేసుకున్నా అని చెప్పి ఒక మహిళను మోసం చేయడం కానీ, సో ఆ మహిళ పైన పలుమార్లు అత్యాచారం చేయడం కానీ ఇవన్నీ కూడా వచ్చింది. ఇవన్నీ పరిగణలో తీసుకోకుండా వాళ్ళ యొక్క పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి జస్ట్ ఏదో ఒక చిన్న సెక్షన్స్ పెట్టేసి చేతులు దులుపుకున్నారు. అలాగే మా క్లయింట్ కూడా ఏమి చేయనప్పటికి కూడా ఒక కామన్ మ్యాన్ ఆమె ఎక్స్టార్షన్ చేసిందని చెప్పి 10 years నేరాలకు సంబంధించి ఆమె మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మాకు తెలియదు. ఆమెకు కూడా ఫస్ట్ తెలియదు, నన్ను అప్రోచ్ అయినప్పుడు ఆమెకు తెలియదు. తర్వాత మేము ఎప్పుడైతే లీగల్గా ఒకటొకటే వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా క్రైమ్ నెంబర్ 4 ఇట్లా అరవ శ్రీధర్ వాళ్ళ తల్లిగారు కంప్లైంట్ ఇచ్చారు. ఇందులో చిత్రమైన విశేషం ఏంటంటే ఆ సఫరర్ ఎవరు XYZ ఎమ్మెల్యే, కానీ వాళ్ళ తల్లిగారు ఇచ్చారు. సో మరి ఇది ఎలా జరుగుతుందో పాసిబుల్ అనేది నాకు ఇప్పటికి అర్థం కాదు. సో ఆ లీగల్గా మేము కొట్లాడాము. ఇంకోటి ఏంటంటే ఎవరో ఒక జర్నలిస్టు అని అంటలేదు, జర్నలిస్ట్ అని అంటున్నారు కానీ జర్నలిస్ట్ కాదంట, అతను యూట్యూబరు అని చెప్పడం జరుగుతూ ఉంది. అతను కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు, అది కూడా మాకు తెలియదు ఆ విషయం. సో దానిపైన కూడా మేము దాని కూడా న్యాయపడడానికి సిద్ధంగా ఉన్నాము. అతను కూడా ఈమె గురించి చాలా బ్యాడ్గా రాశారు, మా దగ్గర అవి ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. సో అతని పైన కూడా మేము SC కమిషన్లో ఫిర్యాదు చేస్తున్నాము. సో అతని పైన కూడా చర్య తీసుకుని మేము ప్రయత్నం జరుగుతూ ఉన్నాం. సో ఈ విధంగా మా క్లయింట్ని ఇంతమంది కలిపి మూకుముడిగా దాడి చేసి ఒక సామాన్య మహిళ పైన దాడి చేయడం చాలా బాధ అనిపిస్తుంది. ఎనిహో ఎప్పటికైనా సరే న్యాయం అనేది గెలుస్తుంది. ఖచ్చితంగా మా క్లయింట్తో మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాము. భవిష్యత్తులో కూడా ఎవరైతే మా క్లయింట్ని అన్యాయం చేసిన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళైతే వదిలిపెట్టే సమస్య లేదు. ఎంతవరకైనా సరే న్యాయపోరాటం చేయడానికి ఒక న్యాయవాదిగా మాత్రం నేను ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తెలుసు, ఆజాద్ హ్యూమన్ రైట్స్ కోసం కానీ మహిళా ప్రాబ్లం కానీ మీ అందరూ తెలిసిన విషయం, ఎంత కష్టపడతాను మీకు తెలుసు. సో ఈ కేసు కూడా నేను ఛాలెంజింగ్గా తీసుకున్నా. మీ అందరికీ విత్ యువర్ పర్మిషన్ ఒక మాట చెప్తాను. విత్ యువర్ పర్మిషన్ ఏంటంటే నా మీద కూడా బురద జాలటం జరిగింది, నేను ఏదో అమ్ముడు పోయానని చెప్పి, అది కూడా కొన్ని ఉన్నాయి. సో దానిపైన కూడా నేను చట్టపరంగా చర్యలు తీసుకుని నేను సిద్ధంగా ఉన్నాను. మీరు అడగండి. సరే, SC కమిషన్కి ఎవరి మీద కంప్లైంట్ చేశారు? అరవ శ్రీధర్. ఏం
అదే సార్, అది కంప్లైంట్ మీకు కంప్లైంట్ కాపీ ఇస్తాను. కొన్ని పరంగా ఉన్నాయి కాబట్టి మీకు పెడతాను.